హాయ్ ఫ్రెండ్స్, మన ఊరటికి స్వాగతం. మీతో ఊరట. ఈరోజు చెప్పబోయే అంశం ఏంటంటే, మహిళలందరూ కూడా నేర్చుకోవలసినటువంటి అంశం. మెచ్చుకోలు మాటలు. మహిళలు అన్ని రంగాలలో కూడా ఈనాడు చూసినట్టయితే మగవారితో సమానంగా ముందంజలో ఉన్నారు. ఇక్కడ అవని మించి అంతరిక్షం దాకా కూడా అన్నీ కూడా ఛాయశక్తులు మాకు ఉన్నాయి, సమాన హక్కులు మాకు ఉన్నాయి, మేము అన్నీ చేయగలము. ముదితల్ నెర్వగరాని విద్య గలది ముద్దార నేర్పింపగన్. మనం ఎక్కువగా చదువుకుంటున్నాము, ఇంకా దీని గురించి ఈ విషయాలు తెలుసు. అయితే మెచ్చుకోలు మాటలు ఎలా ఉంటాయి, ముఖస్థుతి ఎలా ఉంటుంది, ముఖాన్ని చూడగానే ఏదో ఒక కాంప్లిమెంట్ చేసేయటం. మీ నవ్వు బాగుందో, మీరు అందంగా ఉన్నారు, బ్యూటిఫుల్. ఇంకా అక్కడి నుంచి 1-2 సార్లు మనతో ఉన్నటువంటి ఈ వ్యక్తులందరూ మాట్లాడిన తర్వాత మూడోసారి డియర్ అనేస్తూ ఉంటారు. అయితే డియర్ అనేది ఎవరికి ఉపయోగించాలి? డియర్ అనేది సర్వసాధారణంగా ఒక కూతురుకు ఉపయోగిస్తాము, ఒక చెల్లికి ఉపయోగిస్తాము, లేదా మన ఇంట్లో మహిళలకు ఉపయోగిస్తాము అని అనుకుంటాం, కానీ అది తప్పు. డియర్ అనేది కేవలం అది వారికి అతి చేరువలో ఉన్నవారికి, వారిలో సగభాగమైన వారికే తప్ప మరి ఇతరులకు ఎవరికీ కూడా వాడకూడనటువంటి ఆంగ్ల పదం అది. డియర్ అనేది ప్రియమైన అని కాకుండా పూర్వం మనం ఉత్తరాలు రాసేటప్పుడు ఏ విధంగా ఉండేదంటే, చిరంజీవి, చీసో లక్ష్మీదేవి అంటే సౌ అనగా సౌభాగ్యవతి, లేదా శ్రీమతి పక్కన పేరు, లేదు భర్త పేరుంటే లక్ష్మీ కుమార్. ఈ రకంగా పేరులతో, వారి భర్త పేరుతో, లేదు అనుకుంటే కనుక ఒకవేళ పెళ్ళి కాని స్త్రీలు అయినట్టయితే కుమారి సీతనో కుమారి రాధనో సంబోధనలు అనేవి ఉంటాయే తప్పితే డియర్ రాధ, డియర్ సీత అనేటువంటివి ఉండవు. అయితే ఈ మెచ్చుకోలు మాటల్లోనే ఏమైపోతుందంటే 3-4 సార్లు మాట్లాడిన తర్వాత దానికి డియర్ యాడ్ చేసేస్తూ ఉంటారు. ఇప్పుడున్నటువంటి కల్చరు కట్టుబొట్టులోనే కాదు, లాంగ్వేజ్లో కూడా మార్పు వచ్చేసింది. ఈ మార్పు ఎంత దాకా వెళ్ళిపోయిందంటే, ఆ పదాల యొక్క అర్థం ఏమైనప్పటికీ కూడా మాట్లాడటానికి బాగుందని చెప్పేసి ఏ మాట పడితే ఆ మాట వాడుకోవడం. అవతల వారికి ఇష్టం ఉందో లేదో అని ఆలోచించే సంస్కారం కావాలండి. ఏది పడితే అది సంబోధించకూడదు, ఏది పడితే అది కామెంట్ చేయకూడదు. ముఖ్యంగా మహిళలను, వారి ఆత్మాభిమానం దెబ్బతింటుంది. ప్రతి ఒక్కరికి డియర్ అయిపోతారా చెప్పండి? ఇటువంటి పోకడలు ఖచ్చితంగా మనం అందరికీ తెలిసేలా, వారు తెలుసుకునేలా ఆడవాళ్ళే, ముఖ్యంగా మహిళలే తెలియజెప్పాలి. ఎందుకంటే మనం ఇష్టం లేనిదే ఒక డ్రెస్సునే వేసుకోమే, ఎవరు ఇష్టం లేని వాళ్ళు ఈ రకంగా సంబోధనలు ఇస్తూ ఉంటే చాలా కష్టం తోస్తూ ఉంటుంది. ఎవరి పరిధుల్లో వాళ్ళు ఉంటే గనక ఈ రకమైనటువంటి ఇబ్బందులు కలగవు. అంతేకాకుండా ఈ ఆత్మాభిమానం విషయానికి చెప్పుకున్నట్టయితే ప్రతి మహిళ కూడా తన ఆత్మగౌరవాన్ని, ఆత్మాభిమానాన్ని కాపాడుకుంటూ ఉన్నటువంటి పరిస్థితుల్లో చాలా చాలా జాగ్రత్త వహించాలి. ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో ఏది తప్పు కాదనుకుంటున్నారు, కానీ ఎక్కడ తప్పులు అక్కడే ఉన్నాయి. ఒకరితో ఎలా మాట్లాడాలి, ఒకరితో ఎలాగా మన తాలూకు ఆలోచనలు పంచుకోవాలి, ఒకరితోటి సంభాషించేటప్పుడు ఏ రకంగా కూర్చోవాలి, ఏ రకంగా నిల్చోవాలి, ఇవన్నీ కూడా పూర్వీకులు మనకి చెప్పారు. అంటే మన పెద్దలు
పెద్దవారి మాట చెద్దన్నం మాట అని ఊరికే అనలేదండి. ఇప్పుడున్నటువంటి నేపథ్యంలో ఎవరితో పడితే వారితో చనువుగా మాట్లాడేయటం, వారు తెలుసు వీరు తెలుసు, వాడు మనకు క్లోజే లేదా ఆవిడ మనకి క్లోజే, లేకపోతే ఆ అమ్మాయి మన పిల్లే, ఈ రకమైనటువంటి సంభాషణలు కేవలం సినిమాల ద్వారా వచ్చి పడ్డాయి. కానీ అంతరాలున్నాయి, తారతమ్యాలున్నాయి, వరసలున్నాయి, పెద్ద చిన్న తేడాలున్నాయి. ఇవన్నీ కూడా ఖచ్చితంగా పాటించవలసినటువంటి సాంఘిక విధానం ఉంది. ఇది మనం పాటించి తీరాలి. ఆత్మాభిమానం కాపాడుకోవడం అంటే ఎవరెలా పిలిచేసినా, ఎవరేం చేసేసినా, ఎవరెలాగా ప్రవర్తించేసినా అదేదో సాంఘికంగా సోషల్ బిహేవియర్, మేము సోషల్గా ఉంటాం, స్వేచ్ఛగా ఉంటాం, తప్పులు పట్టకండి, నేరో మైండ్ అనుకోవద్దు. అది ప్రతి ఒక్కరి ఆత్మాభిమానం. 4-5 సార్లు కలుస్తారు, ఆ తర్వాత ఐ లవ్ యూ అంటారు. అదేంటండి అది? కరెక్టేనా? ఎలా వచ్చేస్తుంది లవ్ అనేది? ఐ లవ్ యూ చాలా చిన్నదండి, 3 పదాలు, ఐ లవ్ యూ. అట్లా ఎట్లా కుదిరిపోతుంది? ఐ లవ్ యూ అంటే జీవితాంతం నిన్ను వదలనని అర్థం, చెయ్యి పట్టుకుంటానని అర్థం, బాధ్యత వహిస్తానని అర్థం. అంతేగాని ఏదో ఐ లవ్ యూ అంటే పైన మాట కాదు. దీన్ని ప్రతి ఒక్కరు కూడా దృష్టిలో ఉంచుకోవాలి. మరి ఈ లవ్ అనేది ఎలా పుడుతుంది? వయసుని బట్ట, లేదంటే పెళ్ళి కాకపోవటం వల్ల, లేకపోతే ఉద్యోగాలు చేయటం వల్ల, లేకపోతే కొంత సోషల్ బిహేవియర్ మనం అనుకున్నట్టుగా అలా ఉండటం వల్ల, దానికి మనకు మనమే ఒక జాగ్రత్తగా సమాధానం చెప్పుకోవాలి. స్వంత సమాధానాలు, విమర్శ, ఆత్మవిమర్శ ఇది ఉండాలి ఇప్పుడు. ఎందుకంటున్నానంటే సాధారణంగా ఇప్పుడున్నటువంటి ప్రేమలన్నీ కూడా దేనికో దానికి అట్రాక్షన్ వల్ల కలుగుతుందే కానీ ఒక మనిషి, ఆ మనిషి వ్యక్తిత్వం, ఆ మనిషి యొక్క అభిప్రాయాలు, ఇష్టాలు, ఏది ఉచితం ఏది అనుచితం, ఇటువంటి అసలు ఏమీ లెక్క చేయకుండా ఉంటున్నాయండి. మనకు కావాల్సింది ఏంటంటే ప్రతి ఒక్క మనిషిని ఐ లవ్ యూ అనే ముందర అక్కడ ఏం పరిస్థితులు ఉన్నాయి, వారు ఎవరు, వారికి సంబంధించి మనం ఎంతవరకు ఇష్టంగా ఉన్నాము, వారు కూడా ఒప్పుకుంటున్నారా, ఇవి చాలా ముఖ్యమండి. ఎక్కువగా ఒక మనిషికి ఏదైనా ఒక టాలెంట్ ఉంటే ఇమీడియట్గా వాళ్ళని లవ్ చేసేస్తారు. మనకి బాగా హత్తుకునేటువంటి మాధ్యం సినిమా. ఈ ప్రస్తావన వచ్చింది కాబట్టి చెప్తున్నాను. ఇదివరకు మయూరి అనేటువంటి చిత్రం వచ్చింది, అందులో సుధా చంద్రన్ గారు నటించారు. అది చాలా ఉదాత్తమైనటువంటి మహత్తరమైనటువంటి సినిమా. అది ఆమె బాగున్నప్పుడు, నాట్యం మీద అభిరుచి కలిగినప్పుడు ఆమెకి ఒకతను తారసిల్లుతాడు. ఆ తారసిల్లినప్పుడు ఈమె యొక్క టాలెంట్ను ప్రోత్సహించి తద్వారా ప్రదర్శనలు ఇప్పించి ఆమె ద్వారా సంపాదనకి అనుకూలంగా ఒక బిజినెస్ చేసుకోవాలనే ఉద్దేశంతో దాన్ని, ఆ కోరికని ప్రేమగా మారుస్తాడు. ఈమె దాన్నే ప్రేమ అనుకున్నాక ఒక యాక్సిడెంట్లో ఆమె కాలిపోతుంది. అసలు జీవితానికి ఈ సంఘటనకి సంబంధం లేకపోయినప్పటికీ ఆత్మాభిమానం అంటే ఏంటో ఆ సినిమాలో చూపిస్తారు. మనం చెప్పడం కన్నా, చదవడం కన్నా చూసింది మరీ మెదడులోన చిరస్థాయిగా నిలిచిపోతుంది. కాబట్టి మీకు ఇది చెప్తున్నాను నేను. చివరికి ఎప్పుడైతే ఆమె అవిటిదైందో ఆమె నిర్లక్ష్యం చేసి వేరే తన తాలూకు అమ్మాయిలతో ఇంకెవరు పనికొస్తారా అన్నట్టుగా వెతుకుతుంటాడు. ఈ మధ్యకాలంలో ఆమె ఏం చేస్తుందంటే తన అవిటితనాన్ని పక్కన పెట్టి దీక్షగా ఆశయం నెరవేర్చుకోవడం కోసం
జైపూర్ కాలు పెట్టుకొని నాట్యం చేయటానికి ప్రయత్నం చేస్తుంది. అందులో ఆమె విజయవంతంగా నిర్ణీతురాలు అవుతుంది. సంపూర్ణంగా వేదిక మీద ఆమె ఒక నృత్యాన్ని చేయగలుగుతుంది. అది చూసినటువంటి ఈ వ్యక్తి, ప్రేమ అని పేరు చెప్పి ఆమెను వదిలేసినటువంటి వ్యక్తి తిరిగి ఆమెను చేరుకొని ఆమె ఆ సమయంలో అతన్ని చూసినప్పుడు ఏదేదో చెప్తూ ఉంటాడు, క్షమించమనో ఏదేదో చెప్తూ ఉంటాడు. అందులోని ఆ సినిమా యొక్క డైరెక్టరు ఎవరో గుర్తులేరు, కానీ అతన్ని ఎంత బాగా చూపిస్తాడంటే ఆమె మొత్తం అతను వచ్చిన వైపల్లా తలుపులు మూస్తుంది. అంటే అది నిజానికి బాహ్యంగా తలుపులు మూయడం కాదు, తనలో అతని మీద ఉన్నటువంటి భావాలకి, తను మోసపోయిన దానికి, తన తెలివి తక్కువతనానికి, తన ఆశయాల విఘాతానికి ఒక్కొక్కదానికి తలుపులు మూసుకుంటూ వచ్చి చివరకు తన నాట్యాన్ని తానే చేసుకుంటూ పరవశిస్తూ పోతుంది. ఇది ఆత్మాభిమానం. ఏది నిజము, ఏది అబద్ధము, ఏది కపటం, ఏది మోసం, ఈ విచక్షణ తెలుసుకుంటే కనుక ఆత్మాభిమానంలో పైమెట్టులో ఉంటాం. ఇదండి ఈనాటి ఊరట. మీకు నచ్చితే షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.